ప్రాపగండా అంటే మీరు ఇందాక ఒక మాట చెప్పారు. ఒక చర్య కంటే ముందు దాని లోపల ప్రిపరేషన్ చేస్తది. దీనికి హిస్టరీ అడ్డం వస్తది కాబట్టి చరిత్రను వక్రీకరిస్తదని చెప్పేసి. అవును. అంటే మనం చూసినాం వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పేసి చాలా కథనాలు, కల్పిత కథలు ఒక ఛత్రపతి శివాజీ గురించే కావచ్చు, ఒక శంభాజీ గురించే కావచ్చు, రీసెంట్గా మన ఒక సినిమా కూడా వచ్చింది. కాశ్మీరీ ఫైల్స్ కావచ్చు. మన తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు బీజేపీ లేదు, కానీ రజాకార్ ఫైల్స్ అని చెప్పేసి అందులో కొంత ముస్లింలకు హిందువులకు జరిగిన కొట్లాటగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొంత వక్రీకరించి చూపించే ప్రయత్నాలు చేస్తారు. చరిత్రను వక్రీకరించే క్రమం ఈ బీజేపీ ఎట్లా మొదలుపెట్టింది, ఎట్లా చేసింది అంటారు? ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మీడియా అంటే విజువల్ మీడియా, సోషల్ మీడియా లేకముందు కూడా వాళ్ళు రాసిన పుస్తకాలలో ఇట్లే వక్రీకరణలు రాశారు. ఓకే. అంటే ప్రింట్ మీడియాలో కూడా తప్పుడు వక్రీకరణలు, తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ తోటి ఆధారాలు లేకుండా రుజువుగానటువంటి అంశాలని ఇతిహాసాలు రాసినట్టుగా, కథలు రాసినట్టుగా, కాల్పనిక కథలు రాసినట్టుగా రాసి అది ఆ మేరకు ఆ ప్రయత్నం అప్పుడు కూడా చేశారు. తర్వాత కాలంలో జరిగినటువంటి ప్రయత్నంలో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే సినిమాలు చూడండి, సినిమాలు అన్నీ కూడా ప్రపగండ మూవీస్ ఇవి. ప్రపగండ ఇప్పుడు మొన్న వచ్చినటువంటి చావా, అంతకుముందు వచ్చినట్టు మీరు చెప్పినట్టుగా రజాకార్ ఫైల్స్ కావచ్చు, లేకపోతే కేరళ స్టోరీ కావచ్చు, కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, మణికర్ణిక కావచ్చు, ఇప్పుడు అంతకుముందు ఇట్లా అనేక తానాజీ పేరుతోటి, శంభాజీల పేర్లతోటి, వాళ్ళ పేర్లతోటి, వీళ్ళ పేర్లతోటి అన్ని ప్రాపగండ సినిమా.